తాజాగా కొడాలి నాని మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ను గుండెల్లో పెట్టుకొని అభిమానించే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టే అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఒకటి కొడాలి నాని గారు మీరు మాటికొస్తే జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సీనియర్ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తుల్లో మొదట ఉండేది ఈ కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తుల్లో మొదట ఉండేది ఈ కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ ఏ రోజన్నా నిన్ను దగ్గరికి రానిచ్చాడా అయ్యా? నువ్వు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ని మోసం చేసావు. ఆ మోసం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ నిన్ను పక్కన పెట్టాడు, అది వాస్తవం. సీనియర్ ఎన్టీఆర్ గురించి నువ్వు ఈ తరం యువతకి ఏమీ తెలియదులే అని చెప్పి నువ్వు ఏది చెప్తే అది నమ్మేస్తారనుకుంటే నీ యొక్క అనాలోచనలకి విఘ్నతకే వదిలేస్తూ ఉన్నావు. ఎందుకంటే తెలుసా, సీనియర్ ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా? ఎందుకంటే చెప్పమంటావు, సీనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా కొడాలి నాని? ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని తొలిసారి ఆంధ్ర రాష్ట్రంలో తిట్టడం మొదలుపెట్టింది నువ్వు కాదా? సీనియర్ ఎన్టీఆర్ గారి కుమార్తెల్ని వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసింది నువ్వు కాదా? ఇంకొకటి, నువ్వు పెద్ద పెద్ద మాటలంటావు వెన్నుపోటని. నీకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీనే కదా. 2004లో నువ్వు బీఫామ్ తీసుకున్నావు కదా, ఆ బీఫామ్ పైన చంద్రబాబు నాయుడు గారు సంతకం చేశారు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడగకపోయావా? ఈరోజు పార్టీలు మారి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం నీ క్యారెక్టర్ని దిగజార్చుకొని ఈరోజు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నావయ్యా కొడాలి నాని. ఒకటి తెలుసుకో, 2004లో 2009లో నీకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి కుటుంబం. ఈరోజు ఎన్నికలు వచ్చే తాలికి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కుక్క బిస్కెట్ల కోసం ఈరోజు ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని ఏదో చీలిక తీసుకొని రావాలని నువ్వు మాట్లాడుతున్నావంటే నీ తెలివి ఎలాంటిదో, నీ బుద్ధి ఎలాంటిదో తెలుస్తూ ఉంది. లోకేష్ని గెలిపిస్తే పెద్ద ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ని బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమిస్తారని కూడా కొడాలి నాని అనడం జరిగింది కదా. ఒకటి, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ సభ్యులే అండి. అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు. సీనియర్ ఎన్టీఆర్ గారు లెగసీని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. మధ్యలో బాలకృష్ణ గారు కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఈరోజు వీళ్ళకేంటంటే రాజకీయ మనుగడ కోసం ఇలాంటి దిగజారుడు మాటలు కొడాలి నాని అనే వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకే మాట చెప్పారు కదండి. ఏమని చెప్పారు? నా చివరి రక్త బొట్టు వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను తెలుగుదేశం జెండానే మోస్తా, నేను తెలుగుదేశంలోనే ఉంటా అని క్లారిటీగా చెప్పారు. అది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న కమిట్మెంట్. అదేవిధంగా ఈరోజు లోకేష్ గారు పార్టీ కష్ట సమయంలో తాను వచ్చి పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు. ఈరోజు అది కంటిన్యూ. జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి లోకేష్ గారిని ఒక ఇంటర్వ్యూలో జాఫర్ ఒక ఇంటర్వ్యూలో అడిగాడు, ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ వస్తే మీరు అడ్డుకుంటారా అంటే ఒకే మాట చెప్పాడు లోకేష్ గారు. ఏమన్నారు తెలుసా? పార్టీలో వచ్చి ఎవరైనా కష్టపడచ్చు, ఎవరైనా కష్టపడి వాళ్ళు పనులు చేయొచ్చు. ఇక్కడ ఎవరు నాపరు. తెలుగుదేశం పార్టీ ఈజ్ ఏ ఓపెన్ ప్లాట్ఫామ్, ప్రతి ఒక్కరికి ఓపెన్ ప్లాట్ఫామ్. ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళు కూడా వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సేవ చేయొచ్చు, తెలుగుదేశం పార్టీని ఎవరైనా సేవ చేయొచ్చు, తెలుగుదేశం పార్టీ అందరిది అని క్లారిటీగా చెప్పారు. ఇక్కడ వాళ్ళకి క్లారిటీ ఉంది. ఈరోజు నీతి జాతి లేని ఇలాంటి నిస్సిగ్గుగా నోట్లో నుంచి బూతులు వచ్చే ఇలాంటి కొడాలి నాని ఇలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చి బయట వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా కుటుంబాల మధ్య చీలిక పెట్టడానికి. ఎందుకంటే ఇతను మాట్లాడే మాటలకి వాళ్ళ ఇంట్లో ఉండే ఆయన కుమార్తెలే ఆయన్ని చీకొడతా ఉన్నారు. వాళ్ళ భార్య, వాళ్ళ తల్లే వీడేంట్రా ఇట్ట మాట్లాడుతున్నాడని కొడాలి నాని చీకొడతా ఉన్నారు. అలాంటి వాడు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్టీ రామారావు గారి కుమార్తెని ఆ రోజు శాసనసభలో ఎందుకు అవమానించావయ్యా? నీకు ఎన్టీ రామారావు గారి పైన అంత అభిమానం ఉంటే అక్కడ తెలిసిపోయింది కదా నీ పుట్టుక ఎలాంటిదో, నీ బతుకు ఎలాంటిదో అని కొడాలి నాని రాష్ట్ర ప్రజలందరూ నీకు చెప్తూ ఉన్నారు. పుట్టినరోజుకు చౌరోజుకు తేడా తెలియకుండా లోకేష్ సీఎం చేయాలనే దురుద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెడుతున్నారని కూడా కొడాలి నాని అనడం జరిగింది. ఒకటి, కొడాలి నాని అనే వ్యక్తి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానితో మాట్లాడు. ఇంకొకటి, సీనియర్ ఎన్టీఆర్ గారు ఈరోజు లేరు, ఈయన ఏది చెప్తే అదే అవుతుందని చెప్పి కావాలని ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు. ఆయన లెగసీని తెలుగుదేశం పార్టీలో ఉండే వారసులందరూ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది ఇతనికి ఒప్పక ఏంటంటే లోకేష్ గారు రోజు రోజుకి ఎదిగిపోతూ ఉన్నారు, ఆయనకి రాష్ట్రంలో క్రేజ్ వస్తుంది. అందుకని ఈ విధంగా చిచ్చులు పెట్టడానికి, కుటుంబాల్లో చిచ్చులు పెట్టడానికి ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంతే. ఇప్పటి వరకు 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు 2.5 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలు అందించారని చెప్తున్నారు కదా, దాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఒకటి, 2.4 లక్షల కోట్లు అంటున్నావు, 12 లక్షల కోట్లు కదా రాష్ట్రం అప్పు. మిగతా 8 లక్షల కోట్లు ఎవరు జాబీ లేకపోయింది? నువ్వు అంటున్నావు కదా మీరు అభివృద్ధి ఎట్టో చేయలేదు, అది క్లారిటీగా కనబడతా ఉంది. మళ్ళీ రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఆ ఆదాయాన్ని మీరు ఏం చేశారు, రాష్ట్ర ఖజానాని ఏ విధంగా దోచుకుతుంటున్నారు? వీళ్ళు చేసిన అక్షరాల 12 లక్షల కోట్ల పైన వీళ్ళు 2 లక్షల కోట్ల సంక్షేమం అంటా ఉన్నారు కదా, వీళ్ళు ఆ 2 లక్షల కోట్లు కూడా సంక్షేమం చేయలే, అది కూడా స్కామ్లే చేశారు. వీళ్ళు అన్న దాని ప్రకారం చూసినా
మిగిలిన 10 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఎక్కడికి పోయింది? ఎవరు జోబీలోకి పోయింది? నీ జోబీలోకి వచ్చిందా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి జోబీలోకి పోయిందా, లేక ఇంకా ఏ రెడ్డి జోబీలోకి పోయిందయ్యా? చెప్పయ్యా కొడాలి నాని. బటన్లు నొక్కడం అంటే జనాలు నవ్వుతున్నారు. బటన్లు నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకు? ప్యూన్ జాలు కదా. నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు? ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయాన్ని పేదవాళ్ళకు పంచుతావనే కానీ నువ్వు నోటికొచ్చింది మాట్లాడుతున్న ఇలాంటి వాళ్ళని మంత్రులుగా చేసి అదేవిధంగా మేము అప్పు చేసి పప్పు కూడా పెడతామని కాదు కదా. బటన్ నొక్కడానికి ఎవడైనా బటన్ నొక్కుతాడు. చదువురాని మూర్ఖుడు కూడా బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉంటాడు. మీకు పదవి ఇచ్చింది ఎందుకు? అభివృద్ధి చేయడానికి, సంక్షేమం చేయడానికి. మీకు ఆ అభివృద్ధి సంక్షేమం చేతగాక ఈరోజు ఈ విధంగా బటన్ నొక్కాం అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, మీరు నొక్కిన బటన్ వల్ల ఏ పేదవాడికి రాష్ట్రంలో మంచి జరగల. రేపు తెలుగుదేశం పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ బటన్ నొక్కి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు. ఆ తర్వాత మీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడో, లేకపోతే లండన్కి పారిపోతా అంటున్నారు, లండన్కి పారిపోతాడో, లేకపోతే ఏ అండమాన్ దీవుల్లోనే ఎక్కడో దీవుల్లో ఏదో కొనుక్కుంటా అంటున్నాడు, అక్కడికి వెళ్తాడు. ఎక్కడ కూర్చొని బటన్ నొక్కుంటాడో, బటన్ నొక్కుంటానే ఉండమనండి మీ జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడం తప్పితే ఇంకేం రాదు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు, సంక్షేమం కోరుకుంటున్నారు, వాళ్ళు ఒక రీఫార్మ్స్ కోరుకుంటున్నారు. దానికోసం అది చేయగల నాయకుడిని ఎన్నుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీ జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కడం మాత్రమే వచ్చు కనుక మీ జగన్మోహన్ రెడ్డిని జీవితాంతం బటన్ నొక్కోమని చెప్పేదానికి వాళ్ళంతా బటన్ నొక్కి మీ జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చొని పెడతారు. అప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి రోజు బటన్ నొక్కుంటా ఉండమని చెప్పు. అప్పుడు ఎవ్వరికి ఎలాంటి సంశయం ఉండదు.